హుస్సేన్ ఇవాళ కర్నూలు జిల్లాలో ప్రధానమైనటువంటి అంశాలు. కర్నూలు జిల్లాలో ప్రధానంగా 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఎముడూరు మండలం కోటికల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. అందులో 2 చిన్నారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కర్ణాటక నుంచి మంత్రాలయంకి వస్తున్నటువంటి షిఫ్ట్ డిజైర్లో ఉన్నటువంటి ఒక 5 మంది అక్కడికక్కడే రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ప్లేన్లో వచ్చారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఆదోనికి వస్తున్నటువంటి ఒక కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన మృతులంతా వారంతా కూడా కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు సంబంధించిన పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ మృతదేహాలను కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు తుగ్లీ రైల్వే స్టేషన్ పరిధిలో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్గా వెళ్తున్నటువంటి కర్ణాటక ఆర్టీసీ సంబంధించినటువంటి స్లీపర్ బస్సు యొక్క స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పొలాల్లో దూసుకెళ్లినటువంటి బస్సు బోల్తా పడింది. ఇందులో 29 మంది సేఫ్గా బయటపడ్డారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో ఆల్టర్నేట్గా బస్సు ఏర్పాటు చేసి ఆ యొక్క యాత్రికులను కూడా మంత్రాలయానికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నంద్యాల కేంద్రంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి రైల్వేలో పనిచేస్తూ ఉదయం అనుమానాస్పదంగా మిస్ కావడం జరిగింది. అయితే కుందు నదిలో తన యొక్క మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడవేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఉద్యోగి పేరు పుల్లయ్య. మరోవైపు మనం మావోయిస్టుల కలకలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపించింది. ఎర్రమల్ల కొండల్లో జల్లెడ పట్టేందుకు ఛత్తీస్గఢ్ నుంచి 20 మంది సాయుధ పోలీసు బలగాలు వచ్చి అక్కడ జల్లెడ పట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎర్రకోనతో పాటు బిలం ఓబ్లేషు ఎర్రకోన కొండల్లో జల్లెడ పట్టినట్టు మనకు తెలుస్తుంది. అయితే మావోయిస్టుల జాడ కోసము మావోయిస్టు జాడ ఇక్కడ షెల్టర్ సేఫ్ సెంటర్గా మార్చుకొని ఇక్కడ ఉండేందుకు వచ్చారని చెప్పేసి సమాచారం రావడంతో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి బలగాలు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రధానంగా ఛత్తీస్గఢ్, బీహారు, ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి పేదవాళ్ళు, నిరుపేదలు, వలస కూలీలు ఈ ప్రాంతానికి వచ్చి పనిచేసుకునే పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చి ఇక్కడ మనకు సోదాలు నిర్వహించినట్టు మనకు తెలుస్తోంది. జల్లెడ పట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.